హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నన్ను 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరి కోసం పబ్లిక్ ఎగ్జామ్స్కి మీరందరూ కూడా హిందీ సబ్జెక్టులో మంచి మార్కులు పొందాలి, ప్రతి గ్రామర్ పాయింట్ని కూడా ఆ ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా అతి తక్కువ సమయంలో ఆన్సర్ చేయగలగాలి అనే ఉద్దేశంతో ఇప్పటిదాకా కూడా మీ అందరి కోసం 19 ప్రశ్నలు, అంటే క్వశ్చన్ పేపర్కి సంబంధించి 4 రోమన్ల 15 ప్రశ్నల్ని, 5వ రోమన్కి సంబంధించిన గ్రామర్కి సంబంధించిన 16, 17, 18, 19 ప్రశ్నలకి సంబంధించి వీడియోలు చేసి ఆల్రెడీ పెట్టడం అయితే జరిగింది. ఈరోజు మన టాపిక్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 20 పర్యాయవాची शब्द, క్వశ్చన్ నెంబర్ 21 విలోమ शब्द. అలా ఈ క్వశ్చన్ నెంబర్ 20 పర్యాయవాची शब्द అయినా విలోమ शब्द అయినా ఈ రెండింటిని మాత్రం తప్పనిసరిగా దీనికి మనం టెక్నిక్ అనే దానికన్నా కూడా కొద్దిగా నేర్చుకోవడం అయితే తప్పనిసరి. పర్యాయవాची శబ్దులో అతి ముఖ్యమైనవి అని నేను భావించి కొన్నింటిని మీ ముందు ఇక్కడ ఈరోజు ఉంచడం జరుగుతుంది. వీటిని కాస్త 1-2 సార్లు చదివి గుర్తుంచుకునే దానికి ప్రయత్నించండి. అలాగే విలోమ శబ్ద క్వశ్చన్ నెంబర్ 21 దానికి సంబంధించి కూడా కొన్ని విలోమ శబ్దని ఇక్కడ నేను ఇవి చాలా అతి ముఖ్యమైనవి అని గుర్తించి ఇక్కడ రాసి మీ ముందు ఉంచడం జరుగుతుంది. వీటిని ఒకసారి చదివి గుర్తుంచుకోండి. రేపు మనం పబ్లిక్ పరీక్షలో ఆ ప్రశ్న మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఒకసారి మనం చూడగానే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇవి చదివాము అనేవి మనకి గుర్తుకు వస్తాయి. ఆ ఆప్షన్ని మనం కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి మనం పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, పర్యాయవాची शब्द. పర్యాయవాची शब्दలో మేఘ్, రోమ్, బిజలి, దాదుర్, జన్, దిన్, రజ్, సావన్ అని ఈ విధంగా కొన్ని మీకు ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ కూడా కొన్ని భాగాలుగా చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఉదాహరణకి మేఘ్ అనగానే ఘన్, బాదల్ అని దానికి ఆన్సర్స్గా ఇచ్చాను. ఇక్కడ ఏది ప్రశ్న కాదు, ఏది జవాబు కాదు. మేఘ్ అని ఇస్తే ఘన్ అనేది ఆన్సర్ అవుతుంది, ఘన్ అనేది కనుక ఇస్తే మేఘ్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే బాదల్ అని ఇస్తే ఘన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా 1కి 1 అదే ప్రశ్న అవుతుంది, అదే జవాబు కూడా అవుతుంది. ఈ విధంగా పర్యాయవాची शब्द మీ ముందు ఉంచడం జరుగుతుంది. అలాగే దిల్, దునియా, ప్రేమ్, నఫరత్ విధంగా చెప్పుకుంటూ పోతే కొన్ని దగ్గర ఒక 50 పర్యాయవాची शब्द అయితే మీ ముందుకు రావడం జరిగింది. వీటిని చక్కగా చదవండి. మరి 1 మార్కు కావాలంటే తప్పదు కదా, ఈ 50 పర్యాయవాची शब्द అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక విలోమ శబ్ద 21వ ప్రశ్న దగ్గరికి మనం గనక వస్తే ఇక్కడ దిన్, రాత్, సుఖ్, దుఃఖ్, జీవన్, మరణ్, గగన్, ధర్తి, జాగనా, సోనా, క్రందన్, హాస్య, ఉఠనా, బైఠనా, పకడ్నా, చోడనా, అలాగే తమ్, ప్రకాష్, భీతర్, బాహర్, धरती, आकाश, गिरना, उठना, बहुत, कम, क्रोध, शांत, शीतल, उष्णता, गुण, दोष, अंदर, बाहर ఈ విధంగా మొత్తం కలిపి దగ్గర ఒక 50-60 విలోమ శబ్ద మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇంచుమించుగా నేను భావించేది ఏంటంటే, మనం ఈరోజు ఇక్కడ పీడిఎన్ఎస్ హిందీ ఛానల్ ద్వారా చదువుకుంటున్న ఈ పర్యాయవాची शब्द అయినా విలోమ శబ్ద అయినా మనకి ప్రయోజనకరంగా ఉంటాయి, వీటిల్లో నుంచే వచ్చే అవకాశాలు ఉంటాయి అని అనుకుంటున్నాం. ఒకసారి చదువుకోండి, మంచి జరుగుతుంది. మీకు ఎగ్జామ్స్కి వీటిల్లో నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉందని నేను భావిస్తున్నాను. ఇది నాన్న. ఇక ఇంకొక ప్రశ్నతో వీటిల్లో మీకు గ్రామర్ పాయింట్స్కి సంబంధించి టెక్నిక్స్ అని చెప్పలేము, వీటిని మాత్రం చదువుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇంకొక ప్రశ్నతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఒక మంచి టెక్నిక్ మనం నేర్చుకుందాం. ఈసారి గ్రామర్ పాయింట్లో మనం మంచి టెక్నిక్స్తో నేర్చుకొని మంచి మార్కుల్ని పొందే అవకాశం ఉంటుంది. ఛానల్లో ఏది కూడా స్కిప్ చేయొద్దు. ప్రతి పాయింట్ని ప్రతిరోజు నేను పెట్టే వీడియోల్ని చూస్తూ ఉండండి. పబ్లిక్ ఎగ్జామ్స్కి మంచి మార్కులు తెచ్చిపెడతాయి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.